తండ్రి వేడుకుంటున్నాం. మీరే సహాయం చేసి కృప చూపించమని, ఈ కూడిక అంతటికి నాయన తండ్రి మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించమని మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ ప్రేమ వందనాలు. ప్రభు సన్నిధిలో చక్కగా విశ్రాంతిగా హాలిడేస్లో చాలా లీజర్లీగా మనందరం కలుసుకోవటం ఎంతో సంతోషం. పిల్లలు కూడా రావటం ఎంతో సంతోషం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ధ్యానం ఎక్కడ స్టాప్ చేయబడిందంటే అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32 నుండి 37 వరకు ఉన్న వాక్య భాగంలో సంగతులను మనం ధ్యానం చేస్తున్నాం. 32వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో సంగతులను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో, మరునాడు వారు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. వారు కూడుకొని ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జంద్రు, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండి పేతురు, యోహానును మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఇలాగా పనిచేస్తున్నారు అని అడగటం. పేతురు భక్తుడు 11వ వచనంలో ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అలాగా పేతురు చేసినటువంటి ప్రసంగం, పేతురు భక్తుడు చేసినటువంటి వివరణ ఇచ్చినటువంటి సందర్భాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే మంచిది అని నాకు ఆలోచన ఉంది. అదేమిటంటే, ఈ ప్రధాన యాజకుడు, అధికారులు, పెద్దలు, శాస్త్రులు వారు మాటి మాటికి కలిసి కూడుకొని దేవుని పనిని డిస్టర్బ్ చేయటానికి కదా, దేవుని పరిచర్యని, దేవుని నామాన్ని ప్రకటించకుండా ఉండటానికి. ఈ స్థలంలో అంటే ఈ 4వ అధ్యాయం అంతటిలో 3 గుంపుల, లేకపోతే 3 గ్రూప్స్, 3 గుంపుల్ని మనం చూడగలం. ఒకటి, ప్రభు నామము కోసం అవమానాన్ని భరించటానికి, ప్రభు నామము కోసం చనిపోవటానికి, ప్రకటించటానికి సిద్ధపడిన యోధులైన విశ్వాసులు కదా. వాళ్ళ పేర్లు చెప్తారా? ఎవరాళ్ళు? పేతురు, యోహానులు. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభు నామం కోసం మేము చనిపోవటానికి కూడా సిద్ధమే అన్నారు. అవమానాన్ని భరించటం, జైలుకి వెళ్ళటం, దెబ్బలు తినటం, ప్రభు కోసం, ఆయన పునరుద్ధానుడై లేచాడు అని చెప్పటం కోసం వాళ్ళ జీవితాలని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిన వ్యక్తులు, ఆయన నామం కోసం చనిపోవటానికి సిద్ధపడిన వ్యక్తులు, వాళ్ళు విశ్వాసులు అని చెప్పబడ్డారు. రెండవ గుంపు, ఆయన నామాన్ని ప్రకటన చెయ్యకుండా కదా, యేసు నామమున మీరు ఇక బోధింపకూడదు అని బెదురు పెట్టి, చూడండి 4వ అధ్యాయం 17వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 4:17. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిచిరి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి
ఆజ్ఞాపించిరి. చూడండి, ఎవరు వీళ్ళు? బోధించొద్దు, మాట్లాడొద్దు, యేసయ్య నామాన్ని ప్రకటించవద్దు, ఆ నామాన్ని మీరు చెప్పొద్దు అని అడ్డుపడుతున్న ఇంకొక గుంపు కదా. ఒకటి, ప్రకటిస్తున్న దేవుని పిల్లలు. రెండు, వారి సేవను అడ్డుకుంటున్నటువంటి, ఆ నామాన్ని ప్రకటించొద్దు, ఆ నామం కోసం మా జీవితాల్ని ఇచ్చేశాం అని చెప్పే ఒక గుంపు ఉంటే, ఆ నామాన్ని ప్రకటించొద్దు అని అడ్డుకునే గుంపు ఇంకొక గుంపు. వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, వాక్యాన్ని ఎరిగిన వారు, మతానికి సంబంధించిన వారు, యూదా మత సాంప్రదాయాల్లో బాగా ఆరితేరిన వారు, రక్షించబడిన వాడు. ఎవరు రక్షించబడిన వాడు? ఈ సందర్భం ఎప్పటిదమ్మా? ఎవరన్నా రక్షించబడ్డారు అనా? నేనే ఇక్కడ ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు వారితో ఉన్నాడు కదా. చూడండి, 4వ అధ్యాయం 14వ వచనం, 4:14. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ చెప్పలేకపోయిరి. పేతురు యోహానుల పక్కన ఎవరున్నారంట? ఏ స్వస్థత? పుట్టుకతోనే. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న కాంటెక్స్ట్ ఎక్కడదంటే, పుట్టుకతోనే కుంటివాడు స్వస్థత పొందాడు, మందిరంలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళి స్తుతిస్తున్నాడు. వాడి చుట్టూ చేరి ఎలా బాగు చేశారు వీడిని, వీడెలా స్వస్థత పొందాడు, వీడెలా ఇట్లాగా మార్పు చెందాడని ప్రజలందరూ ఆశ్చర్యచకితులుగా వాళ్ళ చుట్టూ కూడినప్పుడు, ప్రజల పాపులారిటీ వీళ్ళకి ఎంతెందుకు వస్తుందని పేతురు యోహానుని సాయంత్రం వేళ జైల్లో పెట్టి, ఉదయాన్నే జైల్లో నుంచి బయటికి తెచ్చి ఎక్కడ నిలబెట్టారంట? వాళ్ళ సభలో నిలబెట్టారు. ఇప్పుడు ఆ సభలో నిలబెట్టినప్పుడు, ఆ సభలో ఉన్న అధికారులకు, ప్రధానులకు, మత నాయకులకు, పేరు మోసినటువంటి అధినేతలకు పేతురు చెప్తున్న సందర్భం, వాక్యం ప్రకటిస్తున్న విషయాలు మనం చదివాం, అందులో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు పేతురు భక్తుడు చెప్తున్నాడు, ఆ నామం కోసం మేము చచ్చిపోతాం అన్నాడు. వీళ్ళు అంటున్నారు, ఆ నామాన్ని మీరు ప్రకటించొద్దు, అడ్డుపడుతున్నారు, బోధించొద్దు, బెదిరిస్తున్నారు, జైల్లో వేస్తాం. ఎలాంటి సందర్భంలో, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్నారంటే, స్వస్థత పొందినవాడు, మేలు పొందినవాడు వాళ్ళతోనే ఉన్నాడు. అంటే ఈ విషయాన్ని మనం ఎలా గమనించాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే, పామరులు వీళ్ళు. పామరులు అంటే ఆత్మీయమైన ఆత్మీయమైన పరిజ్ఞానం. ఆత్మీయమైన పరిజ్ఞానం అంటే వాక్యాన్ని గూర్చిన పరిజ్ఞానం వాళ్ళకి లేదు. ఎవరికి లేదు? పేతురికి, యోహానికి లేదు. అంటే లేఖనాలను గురించి, యూదుల యొక్క లేఖనాల పరిజ్ఞానం వాళ్ళకి లేదు. సో ఒక వ్యక్తికి లేఖనాలను గురించిన పరిజ్ఞానం లేదు అంటే, ఆ వ్యక్తికి దేవునితో సంబంధం లేదు, దేవునికి దగ్గరవాడు కాదు. కేవలం వాక్యం, లేఖనం, ఆ ధర్మశాస్త్రం, వాళ్ళనుకునే పవిత్రమైన గ్రంథం తెలిస్తేనే ఆ వ్యక్తి దేవునికి ఏమవుతాడు? దగ్గరవాడు, లేకపోతే సన్నిహితుడు అని వాళ్ళ నమ్మకం. మరి వీళ్ళకి దేవుని వాక్యం తెలీదు, వీళ్ళు చదువుకోలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఒక అద్భుతం చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఎలా చేశారు? ఇందులో ఉన్న సత్యం ఏంటి, ఇందులో ఉన్నటువంటి నిజమేంటి అనేది కనిపెట్టాలి. వీళ్ళు ఎవరు కనిపెట్టాలి? మహాసభ వాళ్ళు. ఈ సభ వాళ్ళు ఏం కనిపెట్టాలంటే, సత్యాన్ని కనిపెట్టాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇంట్రాగేట్ చేయటం వల్ల తెలుసుకోవాలి. ఇంట్రాగేషన్ అంటే వార్తాలాప్ కదా. అంటే అడుగుతున్నారు, ఏంటి మీకు ఎలా వచ్చింది బలం? ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళు సత్యాన్ని తెలుసుకోవటానికి రుజువులు ఎక్కువగా ఉన్నాయా, సత్యాన్ని తెలుసుకోలేకపోవటానికి రుజువులు ఎక్కువగా ఉన్నాయా? అపాలజెటిక్ సెన్స్లో నమ్మటానికి ఇప్పుడు అధినేతలు ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకుడు, అన్న, కయప, వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. వీళ్ళందరి ముందు పేతురు, యోహాన్లు నిలబడున్నారు. వాళ్ళ పక్కన ఇంకెవరున్నారు? అసలు బాగుపడిన కుంటోడున్నాడు.
ఇప్పుడు వీళ్ళు గుర్తించటానికి, గ్రహించటానికి ఎక్కువ రుజువులు ఉన్నాయా, తక్కువ రుజువులు ఉన్నాయా? ఎక్కువ రుజువులు ఉన్నాయి. ఒక రుజువు చెప్పండి, ఒకటి చెప్పండి నాన్న, పిల్లలు చెప్పండి. ఒకటి, స్వస్థపరచబడిన వాడు పక్కనున్నాడు. ఇంకా 13వ వచనం, 4:13 చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే ఏంటంటన్నా? ఆయనతో పాటు ఉన్నారు, యేసయ్యతో పాటుగా ఉన్నారు అని ఎవరు చెప్తున్నారు? శాస్త్రులు, పరిచయులు. వాళ్ళల్లో ఎవరున్నారు చూడండి, 4:6, అపోస్తుల కార్యాలు 4:6. ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాందరు, ప్రధాన యాజకుని వీళ్ళకి ఎక్కువ రుజువు అంటున్నా. ఎందుకు? ఎగ్జాక్ట్లీ, అది ఆ థాట్ మీరు పట్టుకోవాలని నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తున్నానా. కరెక్ట్గా ఎన్ని నెలల క్రితం అన్నా, ఇప్పుడు ఈయన ఈ కుంటివాడిని బాగు చేయటం అనేది ఎన్ని రోజుల తర్వాత? అప్రాక్సిమేట్గా మేబీ 60 రోజులు. ఎందుకనన్నా 60 రోజులు అని చెప్పాను? 50వ రోజున పెంతెకోస్తు జరిగింది. 50 రోజుల తర్వాత మేబీ ఒక 10 లేకపోతే 20 లేకపోతే మ్యాక్సిమం ఒక నెల అనుకోండి. ఆల్ టుగెదర్ యేసయ్య మరణం పొందటం, పునరుద్ధానుడవటం, తిరిగి లేవటం, ఈ రికార్డ్ అంతా చూసుకుంటే ఎన్ని రోజుల రికార్డు వచ్చిందన్నా? మ్యాక్సిమం 6 నెలల లోపు. మ్యాక్సిమం, ఇంకా తక్కువ ఉండొచ్చు, నేను మ్యాక్సిమం అంటున్నా. 6 నెలల లోపు వీళ్ళ అనుభవాల్లో ఒకవేళ 5, 4, 6 నెలల లోపు వెనక్కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఎవరి ముందు నిలబడ్డాడు ప్రభు? అన్న ముందు నిలబడ్డాడు. తర్వాత ఎవరి ముందు నిలబడ్డారు? కయప ముందు నిలబడ్డారు. తర్వాత ఎవరి ముందు నిలబడ్డారు? హేరోదు ముందు నిలబడ్డారు. ఇదిగో వీళ్ళందరి ముందు ప్రభు నిలబడినప్పుడు శిష్యులందరూ పారిపోయారు. ప్రభుని అన్యాయమైన తీర్పుతో చంపారు. నీతిమంతుని నేను అప్పగించానని వాళ్ళకి డబ్బులు కట్టినోడు ఊరేసుకొని చచ్చిపోవటం, ఈ మెమరీస్ అన్నీ వాళ్ళ హృదయాల్లో ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. వీటన్నిటికంటే అతీతంగా ఏం చెప్పాలా? ఆయన 3వ రోజు లేచాడు అని వాళ్ళకై వాళ్ళే తెలుసుకున్నారు. డబ్బులిచ్చి ఆయన లేవలేదు అని చెప్పటానికి మేనేజ్ చేశారు. ఎన్ని సత్యాలు వీళ్ళ చుట్టూ ఉన్నాయి మీరు చెప్పాలా? ఎన్ని రుజువులు వీళ్ళ చుట్టూ ఉన్నాయి? అధికారులు, ప్రధానులు, వీళ్ళందరి మనసులలో ఈ మెమరీస్ ఫ్రెష్గా ఉన్నాయి. ఈ పామరులు, విద్య లేని వాళ్ళు ఇప్పుడు ఒక అద్భుతం చేశారు. పామరులు, విద్య లేని వాళ్ళు అంటే దైవికమైన జ్ఞానం లేని వాళ్ళు అని, అంతేగాని చదువు లేని వాళ్ళని కాదు. వాక్య సంబంధమైన లేఖనాల గురించి ఎక్కువ అవగాహన లేని వాళ్ళు అని, అంతే దాని అర్థం. వీళ్ళు కాబట్టి వీళ్ళు ఒక వ్యక్తిని బాగు చేశారు. ఎలా చేశారంటే నజరేయుడైన యేసు ప్రభు వారిని ఆయనతో పాటుగా ఉన్నవాళ్ళు అని గుర్తించారు. 2, ఒకవేళ ఆయనలో ఏమైనా తప్పు ఉంటే, ఒకవేళ ఆయన లేచి ఉండకపోతే, ఒకవేళ ఆయన నిజంగానే పునరుద్ధానుడై ఉండకపోతే మరి నిజంగా ఏం జరగాలన్నా? ఇదిగో వీడు స్వస్థత పొంది ఉండకూడదు, వీళ్ళు నిరుత్తరులు అని చెప్పాలి కదా. నిరుత్తరులు అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఎరిగి ఉండి ఆయనను దేవునిగా సన్మానించలేక వీళ్ళ దృష్టంతా, ఈ ప్రధానులు, అధికారుల యొక్క దృష్టంతా ఎట్లా ఉందంటే దేవుడు ఆయన రుజువులు, సత్యం ఒకదాని వెంట ఒకటి జతకూర్చి ఆయన చూపిస్తూ ఉంటే వీళ్ళ హృదయం కఠినత్వం మీద కఠినత్వం, హార్డర్ అండ్ హార్డర్, మోర్ ఎవిడెన్సెస్, మోర్ గ్రేస్, మోర్ క్లారిటీ, మోర్ అండ్ మోర్. దేవుడేమో అంచెలంచెలుగా ఇంకా స్పష్టంగా, ఇంకా ఎక్కువగా, ఇంకా దగ్గరగా, ఇంకా అతీతంగా ఆయన ఒకదాని వెంట ఒకటి ఆయన నేర్పిస్తూ ఉంటే వీళ్ళ హృదయాలు ఎట్లా తయారైనాయంట? హార్డర్ అండ్ హార్డర్ అండ్ హార్డర్. అంటే ఇంకొంచెం కఠినంగా,
ఇంకొంచెం కఠినంగా దేవుని సన్నిధిలో వాళ్ళ హృదయాలు కఠినత్వం చేత నింపబడుతూ దేవుణ్ణి గుర్తించటానికి, గ్రహించటానికి, ఒప్పుకోవటానికి ఇష్టపడని స్థితిలో కదా వీళ్ళని మనం చూస్తాం. వీళ్ళ యాక్టివిటీని కూడా మనం ఒక సీక్వెన్స్లో చూస్తే బాగుంటుంది అని నా మనసులో ప్రేరేపణ తలంపు ఉంది. అఫ్కోర్స్ ఈరోజు మనం సంఘం లోపల జరిగినటువంటి ఈవెంట్స్ని మనం చూడాలి. ఇప్పుడు రెండో గ్రూప్ని చెప్పుకున్నాం కదా. ఒకటి దేవుని నామం కోసం ప్రయాసపడుతున్నవారు, రెండు దేవుని నామాన్ని ప్రకటించకూడదు అని అడ్డుపడుతున్నవారు, మూడు దేవుని నామము పేరట ప్రార్థన చేస్తున్నటువంటి విశ్వాసులు కదా. ఈ మూడు గ్రూప్స్, ఈ మూడు గుంపులు ఈ అధ్యాయంలో మనం. నంబర్ 1, పీపుల్ హూ ఆర్ డిఫెండింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నంబర్ 2, పీపుల్ హూ ఆర్ అఫెండింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఈజీగా ఉంటుంది కదా. డిఫెండింగ్ అంటే ప్రభునామం కోసం మేము జీవిస్తాం అని చెప్పేవాళ్ళు. అఫెండింగ్ అంటే ప్రభునామాన్ని మేము ఆపేస్తాం అని ప్రయత్నం చేసేవాళ్ళు. నెంబర్ 3, దోస్ హూ ఆర్ కాలింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. కాలింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభు నామము పేరట ప్రార్థిస్తున్నటువంటి విశ్వాసులు. ఈ గుంపుని, లేకపోతే ఈ అధికారుల టీంని మనం బైబిల్ భాషలో సభ అన్నాడు. అంటే మన క్రొత్త నిబంధన భాషలో ఏమన్నాడన్నా సభ అన్నాడు. కానీ కొంచెం మనం సెక్యులర్ భాషలో చెప్పాలంటే వీళ్ళొక పార్లమెంట్ లాంటి వాళ్ళు, సన్హెడ్రిన్ లాంటి వాళ్ళు. సన్హెడ్రిన్ అంటారు, యూదుల యొక్క సన్హెడ్రిన్ సభ. సన్హెడ్రిన్ అంటే అందులో ప్రధాన యాజకుడు నాయకుడుగా ఉంటాడు, యాజకులు మెంబర్స్గా ఉంటారు. అందులో సద్దూకైలు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు. సద్దూకైలు కొంత లిబరల్గా ఉంటారు. లిబరల్గా అంటే అటు ఇటుగా ఉంటారు. అంటే శరీరం చచ్చిపోయిన తర్వాత ఇంకా పునరుద్ధానం లేదు, యేసు ప్రభు వారు కూడా పునరుద్ధానుడు కాలేదు, జీవితమే ఫైనల్, తిను తాగు సుఖించు అనే ప్రిన్సిపల్ సద్దూకైలది. పరిసయ్యులు ఎలా ఉంటారు? పరిసయ్యులు మాత్రం నిష్ఠగా ఉంటారు, ఎక్స్ట్రీమిస్ట్లు అనమాట. రాడికల్ వ్యూ అంటారు చూసారా. రాడికల్ వ్యూ అంటే మతం, ధర్మం, సాంప్రదాయం, దానికోసం చచ్చిపోవటానికి కూడా సిద్ధపడే ఒక గుంపు పరిసయ్యులు. పౌలు గారు ఆ గుంపుకు చెందినవాడే. పరిసయ్యుల తెగకు చెందినవాడు భక్తుడైన పౌలు. సద్దూకైలు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు. ఈ గ్రూప్ అంతా కలిసి శాస్త్రులు, పరిసయ్యుల గుంపు, ఆ తర్వాత ప్రధాన యాజకుడు హెడ్షిప్లో దీన్ని సభ అంటారు. ఆ సభని మామూలు పరిభాషలో సన్హెడ్రిన్ అంటారు. ఏమంటారు చెప్పండి? ఇందులో 74 లేక 73 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళ సభని సన్హెడ్రిన్ అంటారు. వీళ్ళు ఎలాగ ప్రభుని తెలుసుకోలేక, దూరంగా ప్రభుని గుర్తించలేక ప్రభుకి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళ గ్యాదరింగ్స్ కూడా మనం సువార్తల నుంచి చూస్తే కొంచెం మనం నేర్చుకోవటానికి సహాయంగా ఉంటుందని దాని సర్వే చూద్దామా ఒకసారి. వీళ్ళు కూడుకోవటం అంటే సభని పిలవటం, కమిటీగా కూడుకోవటం. కమిటీ అంటే ఏంటన్నా, ఏదైనా జరిగిందనుకోండి, మన భాషలో చెప్పాలంటే, సాధారణమైన భాషలో చెప్పాలంటే పంచాయతీ. ఏమంటారు? పంచాయతీ. లేదంటే ఇంకేం చెప్పచ్చు ఏంటమ్మా? మామూలుగా మన భాషలో అన్న ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్ కూడుకుంటారు కదా. మనకు లేదులేండి అట్లాగా. ఎక్కడైనా ఏదైనా ఒక కమిటీ ఉందనుకోండి, ఆ కమిటీలో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, UN, వెంటనే ఏం చేస్తారు? ఎమర్జెన్సీ మీటింగ్. ఎవరి లీడర్షిప్లో? UN ప్రెసిడెంట్ లీడర్షిప్లో, ఆయన ప్రెసిడెంట్ అందరూ అలా కూడుకుంటారు. అలా వీళ్ళు కూడుకున్న సందర్భాలను కూడా మనం చూడొచ్చు. ఎలాగ వీళ్ళు సత్యాన్ని కప్పిపెట్టడానికి మనసును కఠినం చేసుకుంటూ సత్యానికి దూరంగా వెళ్ళిపోయారు అనేది మనం ఊరికి ఒక థాట్ లైన్ని అర్థం చేసుకోవచ్చు. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మహాసభ అంటే ఇదే ఇప్పుడు నేను చెప్పానే సన్హెడ్రిన్ అని మనం ఇంగ్లీష్లో లేకపోతే నాన్ బిబ్లికల్ లాంగ్వేజ్లో చెప్పచ్చు.
మన బైబిల్ పరిభాషలో చెప్పాలంటే సభ, మహాసభ, ఆ కమిటీ అన్నమాట, పంచాయతీ. సులువుగా అర్థం చేసుకోవటానికి వీళ్ళందరూ కూడుకున్నారు. ఏమంటనా, ఎందుకు కూడుకున్నారు? మనం ఏమి చేయుచున్నాము? మనం ఏం చేస్తున్నాం? ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, ఆ మనం ఆయనను ఇలాగు చూచుచూ ఊరకుండిన ఎడల వదిలేస్తే అందరూ ఆయనందు విశ్వాసం ఉంచెదరు. ఉమ్, అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. ఆ, అయితే వారిలో కయప అను ఒకడు, అయితే కయప అనే ఒకడున్నాడు. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి, ఉమ్, మీకేమీయూ తెలియదు, ఉమ్, మన జనమంతయు నశింపకుండునట్లు ఆ, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు ఉమ్. అని వారితో చెప్పాను. అన్న ఇది ఒక ఫస్ట్ రికార్డ్ ఆఫ్ దిస్ కమిటీ మీటింగ్ టుగెదర్ అగెయిన్స్ట్ అవర్ సేవియర్. ఎప్పుడన్నా ఇది, ఎప్పుడు ఈ సందర్భం ఎప్పుడు అది ఎప్పుడంటన్నా, లాజరు భక్తుడు మృతులలో నుంచి లేపబడ్డాడు అంటే ప్రభువారు మరణానికి ఎంత దగ్గర? ఎస్, ఎగ్జాక్ట్లీ, అంతే, వారమే, 6 రోజులే. మీరు గమనించాలి, ఈ సీక్వెన్స్ గమనించాలి. హౌ ద వరల్డ్ ఈస్ ట్రయింగ్ టు బరీ ద ట్రూత్. సత్యాన్ని కనబడకుండా, సత్యం రాకుండా, తెలియపరచబడకుండా, సత్యానికి విరుద్ధంగా ఈ సన్హెడ్రిన్ సభ ఎలా పనిచేస్తున్నారు? భక్తుడైన లాజరు లేపబడినప్పుడు ప్రజలందరూ ఆయనను విశ్వసిస్తున్నారు, మహాసూచక క్రియలు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, మనం ఏం చేయాలా అన్నా? ఇది పోరాటమా లేకపోతే సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నమా? ఇప్పుడు ఏం జరిగిందంటనా, 4 రోజుల మృతుడైనటువంటి లాజరు లేచాడు. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు లేచాడు. లేచినప్పుడు ఏమవ్వాలా? అమ్మ బాబోయ్, ఇంత గొప్ప వ్యక్తి చనిపోయినోడిని, 4 రోజులు చనిపోయినోడిని లేవనెత్తాడు, ఈయనంత గొప్పవాడు అని ఆయన్ని పూజించాలా, ఆయన గౌరవించాలా. ఓచ చెయ్యగలవాణ్ణి బాగు చేసినప్పుడు విశ్రాంతి దినాన్న ప్రభు స్వస్థపరిచాడని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ ఆయనకి ఇంత శక్తి ఎక్కడిది, ఇంత ప్రభావం ఎక్కడిది? ఈయన బోధలు ఎలా ఉన్నాయి? బంట్రౌతుల్ని పంపిస్తే ఆయన మాట్లాడినట్టుగా మేము ఎన్నడూ ఎప్పుడు 12వ అధ్యాయంలోనే మనకు ఆ మాట కనిపించింది. మేము అసలు ఆయన మాట్లాడినట్టు ఎవరిని చూడలేదు. ఆయన మాటల్లో ప్రత్యేకుడు, కార్యాల్లో ప్రత్యేకుడు. ఆయన చేస్తున్న అద్భుతాలు ఇంత గంభీరంగా ఉంటే ప్రజలు అంటున్నారు, మొదటిసారిగా వాళ్ళు కూడుకొని ప్రభువుకి వ్యతిరేకంగా పనిచేయటానికి సభ కూడుకున్నట్టుగా మనం చూడగలం. రెండోసారి కూడా మనం చూద్దాము. ఇంకా ఈ సీక్వెన్స్లో 6 దినాల ముందు తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం కూడా చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు, లేకపోతే 3వ వచనం. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజల్లో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిది. పండగలో వద్దు. చూసారా, ఒకటి లాజరు లేపబడినప్పుడు వీళ్ళు కూడుకున్నారు. 2 ఇంకా ప్రభువు బేతనియ నుంచి యెరూషలేంకి, యెరూషలేము నుంచి బేతనియకి. అంటే మీరు గమనించాలి ఆ సీక్వెన్స్ అన్నమాట. ప్రభువు ఇంకా మరణానికి దగ్గర అవుతూ ఉండగా రెండోసారి మళ్ళీ కూడుకున్నారు. కూడుకొని ఏమంటున్నారు? ఎలా చంపాలి, ఎలాగా చంపాలి అంటున్నప్పుడు వాళ్ళకొక లీడ్ దొరికింది. ఏం లీడ్ దొరికిందన్నా? ఒక లీడ్ దొరికింది. ఎలా చంపాలి, ఎలా పట్టుకోవాలి? మాయోపాయం చదువు. అది అంటే ఎట్లాగా ఈయన్ని పట్టుకోవాలి అని ఆలోచన చేస్తున్నారు. ఎలా పట్టుకోవచ్చన్నా ప్రభువుని?
మీకు అందరూ తెలుసు కదా. అమ్మా ఎలా నాన్న? రహస్యంగా పట్టుకోవాలి. ఎలా తెలుసు? అక్కడే ఉంది కదా. 14 చూడండి, 26, 14. లో ఒకడగు ఇస్కరియోతు అప్పుడు యోధ 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఉమ్, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల ఉమ్, నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఉమ్, అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఉమ్, వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఉమ్. అర్థమైందా మీకు? ఈ సభంతా కూడుకొని, అంటే హెడ్ ప్రధాన యాజకుడు, వీళ్ళందరూ కూడుకొని, యాజకులందరూ కూడు, ఎలాగ మనం పట్టుకోవచ్చు ఇన్ని? ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడికి వెళ్తాడు? ఎప్పుడు వస్తాడు? ఎవరితో ఉంటాడు? పగలు ఎప్పుడు ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? సాయంత్రం ఎక్కడ ఉంటాడు? ఏ టైంలో పట్టుకోవచ్చు? మీకు అర్థమవుతుందమ్మా? యాక్చువల్గా మనం రోజు చదివేటప్పుడు ఆయన పట్టుకున్నారు, సిలువ వేశారు, అది కరెక్టే. కానీ యు సీ ద సీక్వెన్స్. సన్హెడ్రిన్ సభ 6 రోజుల ముందు లాజరు లేపబడినప్పుడు ఫస్ట్ టైం కూడుకొని ఇంత పాపులారిటీ పెరిగిపోతుంది, ఇంతమంది ఈయన వెంట వెళ్తున్నారు, మనం ఏం చేయలేకపోతున్నామే. అది ట్రిగరింగ్ పాయింట్. 2, ఇక ఆయన బేతనీయ నుంచి ఎరుషలేం నుంచి బేతనీకి ఆఖరి వారంలో ఆయన తిరుగుతూ ఉండగా వీళ్ళందరూ కూడుకొని ఇలా మాట్లాడుకున్నారు, ఎప్పుడన్నా పట్టుకునేది, ఎలా చేద్దాం అని మాట్లాడుకుంటుంటే వాళ్ళకు ఒక చిన్న సహాయకుడు దొరికాడు. ఎవరాడు? మొత్తానికి అన్న ఆయనతో క్లోజ్గా ఉండే శిష్యుల్ని ఎవరినైనా అడుగుదామా? ఎవరన్నా శిష్యులు క్లోజ్గా ఉండేది? పట్టుకుందామన్నా. వాళ్ళు ఎవరైనా మనకు సహాయం చేస్తే దొరుకుతారు. ఏమిస్తే సహాయం చేస్తారు? కొందరికి బిర్యానీ పెడితే లొంగుతారు, కొందరికి డబ్బులు ఇస్తే లొంగుతారు. ఏం పెడితే లొంగుతారన్నా? అన్న వాడు డబ్బులు మెయింటైన్ చేస్తాడు అనుకుంటా, ఒకడు ఉన్నాడన్నా నాకు తెలిసినోడు, వాడిని పట్టుకొస్తాను, మేబీ వాడితో మాట్లాడదాం. ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఆయనను నేను మీకు పట్టిస్తాను, మీరు నాకేమిస్తారు అని అడిగాడు. ప్రధాన యాజకుల సభ కూడుకోవటం. నిజానికి వీళ్ళకి సత్యం తెలియాలంటే ఆ శిష్యుణ్ణి అడగాలి, ఆయన ఎక్కడోడు, నిజంగా దేవుడా, ఆయన క్లెయిమ్స్ దైవత్వానికి రుజువులా, ఆయన చేసిన అద్భుతాలు, నీళ్ల మీద నడిచినప్పుడు నువ్వు ఉన్నావా, 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు నువ్వు చూసావా? సత్యాన్ని గ్రహించటానికి బదులుగా సత్యాన్ని మాటు చేయటానికి, సత్యానికి విరోధంగా పనిచేస్తున్నటువంటి మత సంబంధమైన ఆర్గనైజేషన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 2వ సందర్భం ఎప్పుడన్నా ఆయనను చంపటానికి పూనుకున్న సమయం. 3వసారి ఇక ప్రభువుని పట్టుకున్నారు. ఇక్కడే మనం 26వ అధ్యాయంలో ఉన్నాం కదా. మత్తయిలో చూడొచ్చు, మార్కులో చూడొచ్చు. 26, 57లో మనం చూద్దాం. 26వ అధ్యాయం 57వ వచనం. యేసు ప్రభు వారిని పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడుకొని వచ్చారు. వచ్చి ఏమన్నారన్నా? పేతురు చాలు 60వ వచనం మనం చూద్దాం. 59 చదువుతారన్నా? ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసయ్యను చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ ఇది కూడా ఒక సందర్భం. 1 లాజరుని లేపినప్పుడు, 2 ప్రభుని చంపటానికి ఆలోచన ప్లాన్ చేస్తున్నప్పుడు, 3 ఇదెప్పుడు? సాక్షాత్తు ప్రభు ఎదురుగా నిలబడ్డప్పుడు. మీకు అర్థమైందా? చూడండి, అక్కడ అబద్ధ సాక్ష్యం చెప్పాలి. అప్పుడు ప్రభుని అడిగాడు కదన్నా. 60వ వచనం చదువుతారా? అబద్ధ సాక్షులు వచ్చినను అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. అబద్ధ సాక్షులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు లాస్ట్కి ఒక 2 దొరికారు. వాళ్ళు చెప్పారు క్లెయిమ్, అబద్ధ సాక్షులు చెప్పారు, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పాడని యేసయ్య మీద అదొక అభియోగం. యాక్చువల్గా అయితే ఏం చెప్పాలన్నా అభియోగం? ఆయన గురించి, ఆయన చంపటానికి ఒక కారణం చెప్పాలా. అయ్యా ఇతను దొంగతనం చేశాడనో,
గుడిని దోచుకున్నాడనో, లేకపోతే నరహత్య చేశాడనో, లేకపోతే ఫలానా వాడిని మోసం చేశాడనో, లేకపోతే ఏదో లోక సంబంధమైన చెడ్డ నేరాలు మోపి, అయ్యా ఇతను ఇలా చేశాడు, నేను దానికి సాక్షిని, నా కుటుంబంలోనే ఇతను ఇలా చేశాడని సాక్ష్యం చెప్పాలా, విక్టిమ్ వచ్చి చెప్పాలా. అబద్ధ సాక్షులను వెతుక్కోవటానికి సన్హెడ్రిన్ సభ కూడుకొని అరే నువ్వు చెప్తావా ఆయనకి వ్యతిరేకంగా అంటే చాలామంది దొరకపోతే లాస్ట్కి ఎవరు దొరికారంటనా, ఇద్దరు మనుషులు దొరికారట. వాళ్ళు ముందుకు వచ్చారు, మేము చెప్తాం సార్, మీరు చెప్పండి రా, ఈయన ఏం చేశాడు, ఈయన ఎందుకు చంపాలి మనం అంటే, ఆయన మీద ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడానికి ఒక కంప్లైంట్ ఇవ్వాలి. వీళ్ళు ఏమని కంప్లైంట్ ఇస్తున్నారన్నా, సార్ ఈయన అప్పుడెప్పుడో 2-3 సంవత్సరాల క్రితం మన యెరూషలేములోనే సార్ మన దేవాలయాన్ని ఏం చేస్తా అన్నాడు, పడగొట్టి 3 రోజుల్లో లేపుతానన్నాడు సార్. అన్న ఇది కంప్లైంటేనా? మీరు గమనించండి, ఈ కంప్లైంట్కి అప్పుడు ప్రధాన యాజకుడు ఏమన్నాడు, 62 ప్రధాన యాజకుడు లేచి నువ్వు ఉత్తరమేమియో చెప్పవా అడుగగా 63లో ప్రభు జవాబు, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకొని, వీడు దేవదోషం చేస్తున్నాడు, ఇంకా మనకి సాక్షులతో ఇంక అక్కర్లేదండి అని దేవదూషణ అనే ఒక కంప్లైంట్ పెట్టి మీకేమి తోచుచున్నది, వీడు మరణమునకు పాత్రుడు అని చెప్పి 67 ఏమన్నారన్నా, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్ది, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో మార్కు భక్తుడు అనుకుంటాను, లేక లూకా భక్తుడు అనుకుంటున్నాను, ఆ ప్రధాన యాజకుని పక్కనున్న ఒక బంట్రవుతూ ప్రధాన యాజకునికి ప్రభు చెప్పిన జవాబునకు ప్రతిగా ప్రభుని ఏం చేశాడంటనా, చంప మీద కొట్టాడు. ప్రధాన యాజకుడితో నువ్వు మాట్లాడే విధానం అదేనా? చైర్మన్కి అలానేనా నువ్వు జవాబు చెప్పేది? ఒకవేళ మన కాలేజెస్, మన స్కూల్స్, లేకపోతే మనం వర్క్ చేసే హాస్పిటల్స్లో చైర్మన్ ఉంటాడు కదా, చైర్మన్ అంటే అదే ఈ ప్రధాన యాజకుడు అనమాట, చైర్పర్సన్. ఆయన హెడ్షిప్లో స్పీకర్ ఆఫ్ ద హౌస్ అంటారు చూసారా, ఆయనతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఇలానేనా నువ్వు మాట్లాడేదని ఆ పక్కనున్నటువంటి బంట్రవుతూ ఏమంటారు వాడిని, సెక్యూరిటీ గార్డ్ కదనా, సెక్యూరిటీ గార్డ్ ఏం చేశాడంట, ప్రభుని చంప మీద కొట్టాడు. లూకా రికార్డ్ చేస్తాడు ఆ మాటని. అలాగా ప్రభువు ఆయన అప్పగింపబడినటువంటి ఆ ట్రైల్లో అంటే కోర్టులో ఈ సభ కూడుకోవటాన్ని మనం చూస్తాం. 3 సందర్భాలు మనం చెప్పుకున్నాం కదా. ఒకటి, ఫస్ట్ సందర్భం ఎప్పుడు చెప్పండి, లాజరుని లేపినప్పుడు. రెండో సందర్భం ఎప్పుడు, ఆయన్ని చంపటానికి ఆలోచన చేస్తున్నప్పుడు. ఎవరు దొరికాడు అప్పుడు వాళ్ళకి, ఇస్కరియోతు యూదా దొరికాడు. మూడవది, ఆయన సాక్షాత్తు ట్రైల్ అంటే ఆయన్ని కోర్టులో నిలబెట్టి నేరము ఏమంటారన్నా, ట్రైల్ అంటే విచారణ చేస్తున్నప్పుడు, కోర్టులో విచారణ చేస్తున్నప్పుడు సాక్షాత్తు సభ ఉంది కదనా. అప్పుడు ఎవరున్నా ఈ మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరన్నా వీళ్ళంతా పేర్లు ఉన్నాయి కదా, అన్న, కయప, అలెక్సంద్రు, యోహాను, ఈ సభలో ఉన్న వాళ్ళందరూ దగ్గర 71 లేక 73 మంది అనుకుంటాను, నాకు నంబర్ కరెక్ట్గా గుర్తులేదు. ఈ సన్హెడ్రిన్ సభలో ఉన్న మెంబర్స్ అందరూ పరిసయ్యులు, సద్దూకయులు, శాస్త్రులు, చైర్పర్సన్, వీళ్ళందరూ ఇవన్నీ విన్నారు, ఈయన్ని చూశారు, ఆయన మౌనంగా ఉండటం చూశారు, ఆయన జవాబు చెప్పటం చూశారు. ఆ ప్రధాన యాజకుడు ఏం చేశాడన్నా, వస్త్రాలు చింపుకున్నప్పుడు, అరచేతితో కొట్టినప్పుడు సాక్షాత్తు ప్రభువుని దగ్గరగా చూశారు.
ఆయన చెప్తున్న మాటలు విన్నారు. ఇది మొదలుకొని దేవుని కుమారుడు మహిమాస్వరూపుడుగా దేవుని కుడిపార్శ్వం ఆసీనుడైనాడు. ఆ మాటకే ప్రధాన యాజకుడు వస్త్రాలు చించుకున్నాడు. దేవదూషణ అని ఆయన మీద క్లెయిమ్ పెట్టి, కంప్లైంట్ పెట్టి ఆయన్ని మరణానికి అప్పగించారు. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దామన్నా. లూకాసు వార్త 23వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 13వ వచనం. 23:13. అంతట పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ఇప్పుడు ఎక్కడన్నా ఇది ఇందాక కోర్టులో ఎవరి కోర్టు అది? లోవర్ బెంచ్ కోర్ట్ అనమాట. అంటే లోవర్ బెంచ్ కోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మత సంబంధమైన కోర్టు. ఈ ప్రధాన యాజకుడు చైర్పర్సన్, ఆయన కూర్చుంటాడు అక్కడ. ఎక్కడ? ఇందాక మనం చూసిన దగ్గర. కానీ ఇప్పుడు ఎక్కడన్నా? పిలాతు దగ్గర. ఇప్పుడు మెయిన్ చైర్పర్సన్లో ఎవరు కూర్చుంటారన్నా? పిలాతు కూర్చుంటాడు. అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ సుప్రీం కోర్ట్. ఇది ఎలాంటిది అనమాట? సుప్రీం కోర్టులు అనమాట. ఇంకా సుప్రీం కోర్టులో ఈయన కంటే మించి పైన కూర్చున్న వాడు ఎవడు? ఇప్పుడు పిలాతు ముందు ఈయన పిలాతు కూర్చుంటే ఆ లోవర్ కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ ఏం జరిగినాయి, రండి అని పిలిచాడు పిలాతు. పిలిస్తే ఈ సభ అంతా వచ్చారు. సార్ ఇదిగో ఇట్లా రాసాం సార్, మేము ఇట్లా అన్నాం సార్, ఇట్లా అడిగామండి. అడిగితే ఇదిగో ప్రొసీడింగ్స్లో ఈయన 3 దినాల్లో వచ్చి లేపుతానన్నాడు, దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, మా మతం ప్రకారంగా, మా సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారంగా ఇతను దేవదూషణ చేస్తున్నాడండి అని ప్రధాన యాజకులు, సభ వారందరూ పిలాతుకి కంప్లైంట్ చేస్తున్నారు. అప్పుడు కూడా ఈ మహాసభ వారందరూ చూడండి, మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 13 కదన్నా, 23:13 చదువుతారా ప్లీజ్? చదువు. అంతటి పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే. పిలాతు చెప్తున్నాడు, మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చారు కదా, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. తర్వాత హేరోదునకు కూడా కనబడలేదు. మీకు అర్థమవుతుందన్న ప్రొసీడింగ్స్? పిలాతు చైర్పర్సన్గా కూర్చున్నాడు. వీళ్ళందరూ వచ్చి పిలాతుకి ఏం చెప్పారంట? పిలాతు చెప్తున్నాడు, మీరు నా దగ్గరికి ఇతన్ని తీసుకొచ్చి నా ముందు సుప్రీంకోర్టులో బోన్లో నిలబెట్టి, అయ్యా ఎన్ని ప్రొసీడింగ్ చెయ్యి అని ఆయన మీద మీరు నాకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏమని కంప్లైంట్ ఇచ్చారంట? పిలాతే చెప్పాడు కదా, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే. మీరు ఎందుకు తెచ్చారు నా దగ్గరికి? అన్ని ఈయన ప్రజలు తిరగబడేటట్లుగా చేస్తున్నాడు అని చెప్పారంట. అక్కడేమన్నారు? దేవదూషణ ఎతికారు సాక్షుల కోసం. అంటే ద లెవెల్స్ ఇన్ విచ్ ద ట్రూత్ వాజ్ ట్రైయింగ్ టు బి సబ్డ్యూడ్. సత్యాన్ని జయించటానికి, సత్యాన్ని బర్రీ చేయటానికి, పాతి పెట్టడానికి, సత్యం అర్థం కాకుండా చేయటానికి మహాసభ చేసిన ప్రయత్నాల వివరాలు మనం చెప్పుకుంటున్నాం. సభే కాదు, మతం, లోకం, అధికారులు, ఈ లోక సంబంధమైన వ్యక్తులు సత్యం, దేవునిని గూర్చిన విషయాలు అర్థం కాకుండా వాళ్ళు చేసేటటువంటి ప్రయత్న విధానాలు ఇలానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, పిలాతు అంటున్నాడు, మీరు నా దగ్గరికి ఏమని తెచ్చారు? ఇతను మనుష్యుల్ని తిరగబడేటట్టుగా చేస్తున్నాడని చెప్పారు. ఎందుకు చెప్పుంటారన్నా పిలాతు దగ్గర ఆ మాట? అది అమ్మా మీకు అర్థమైందా? అక్కడేమన్నారు? రిలీజియస్ సభలో రిలీజియస్గా మాట్లాడారు. ఇది పిలాతు ముందు ఏ సభ ఇది? అంటే పిలాతు ముందు వాతావరణం ఎలా ఉంటుంది? రాజకీయంగా ఉంటుంది అన్నమాట. అంత పొలిటికల్గా ఉంటుంది. కైసరు రాజు, పిలాతేమో ఆయన రిప్రజెంటేటివ్, వీళ్ళేమో రోమీలు. కాబట్టి వీళ్ళకు అనుకూలంగా ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ అనుకూలంగా అక్కడ మాట్లాడుతున్నారు. ప్రభు మాత్రం అన్ని స్థలాల్లో అద్భుతంగా
ఆయన మీద నేరం లేదు, నేరం లేదు, నేరం లేదు. మీరు ఈయన తెచ్చారు కానీ నేను ప్రాసిక్యూట్ చేశా, క్రాస్ ఎగ్జామినేషన్ చేశా. ఈయనలో మీరు చెప్పినటువంటి నేరాలలో ఒక్కటి కూడా నాకు కనిపించట్లేదు కదా. అప్పుడు కూడా సభ కూడుకున్నారు కదనా. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూద్దాం. వారు వెళ్ళుచుండగా ఎవరన్నా వాళ్ళు వెళ్ళుచుండగా సమాధికి కావలి ఉన్న కావలివారు, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి, ఆ ప్రధాన యాజకుడుకి చెప్పినప్పుడు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పండి. ఇది అధిపతి చెవిన బడిన ఎడల, అధిపతి అంటే ఎవరన్నా వాళ్ళ సుపీరియర్. ఎస్, అధిపతి చెవిలో పడిన మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. మన ఇండియా వాళ్ళకంటే ఘోరమైన వాళ్ళు. ఎందుకన్నా డబ్బులు ఇచ్చి ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనే సూత్రం మనకే కాదు, వాళ్ళకు కూడా తెలుసు కదా. ఏం చేశారంట, పిలాతు ముందు సభ కూడుకున్నారు. ఆ సభ వాళ్ళే సిలువ వేయండి అని ప్రభుకి వ్యతిరేకంగా ప్రజలందరినీ రెచ్చగొట్టి ప్రభు సిలువ వేయటానికి కారకులయ్యారు. సమాధి చేశారు, ప్రభుని ముద్ర వేశారు సమాధికి. ఇంకా అక్కడతో ఈ సన్హెడ్రిన్ సభ అనుకుంది ఈయన యొక్క బెడద, ఈయన యొక్క సమస్య, ఇక ఈయన మాటకి అద్భుతాలు చేయటం, ఈయన అందరినీ పాపులారిటీ పెంచుకోవటం, యోధా మతం నుంచి ప్రజలందరూ దూరం అవ్వటం, ప్రధాన యాజకుడి కంటే ఈయనకి ప్రాముఖ్యత పెరగటం, మందిరము కంటే ఈయన గొప్పవాడుగా చూపించుకోవటం, ధర్మశాస్త్ర లేఖనాల కంటే ఆయన బోధలకి ఎక్కువ మంది ఆకర్షించబడటం, ఇవన్నీ కూడా సమాధి చేయబడ్డాయి అనుకొని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఏం జరిగిందంటనా, 3వ రోజున ఆ సమాధి తెరవబడిన దృశ్యం, దోతలు కనిపించి భూకంపం వచ్చి సమాధి ముందు పెట్టినటువంటి రాయి తొలగించబడి, ముద్ర వేయబడినటువంటి రాయి తొలగించబడటం, సమాధి దగ్గరకు స్త్రీలు రావటం, ఇవన్నీ కూడా కావలి వారు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరికి చెప్పారన్నా? ప్రధాన యాజకులకి చెప్పాలా, ఎవరికి చెప్పాలా? మామూలుగా అయితే నిజానికి వీళ్ళు ఎవరికి చెప్పాలమ్మా? వీళ్ళు సైనికులు. ఇప్పుడు ఇక్కడ 2 గార్డ్స్ని పెట్టారనుకోండి, గార్డ్ డ్యూటీ చేయండి అని. వాళ్ళల్లో ఏదో ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి, వాళ్ళు ఎవరికి వెళ్ళి చెప్తారు? వాళ్ళ ఆఫీసర్కి వెళ్ళి చెప్పారు. వాళ్ళ సిఐకో, వాళ్ళ ఎస్పీకో, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి చెప్పాలా? వెళ్ళి పొలిటీషియన్కి చెప్తారా? మీరు గమనించండి. వీళ్ళిద్దరూ లేకపోతే ఇద్దరో ఎంతమందో ఈ కావలి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారంట? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. చెప్పగానే ప్రధాన యాజకుడు ఏం చేశాడు? ప్రధాన యాజకులు పెద్దలందరినీ పిలిపించారు. పెద్దలందరూ అంటే ఆ కమిటీ మెంబర్స్, ఆ సభలో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ మళ్ళీ పిలిచి ఆయన చెప్పినట్టుగానే జరిగింది. అసలు వాళ్ళు రాయికి ముద్ర వేసేటప్పుడే పిలాతు దగ్గర ఆ మాట చెప్పారు. ఈ వంచకుడు బ్రతికున్నప్పుడు 3వ రోజు లేస్తానని చెప్పాడండి, ఆయన లేస్తాడేమో, ఆయన సమాధికి ముద్ర వేయండి అని అడిగి మరీ తీసుకెళ్లారు. పిలాతు అన్నాడు, బంట్రోతులు మీ చేతుల్లో ఉన్నారు, మీకు సాధ్యమైనంత ప్రొటెక్షన్ పెట్టుకోండి అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నదే జరిగింది. ఆయన మరణించిన వాడిని లేపటం కాదు,
ఆయనే స్వయంగా మరణములో నుంచి లేచాడని రుజువు వాళ్ళ ముందుంది. సమాధి ఖాళీగా ఉంది. బంట్రోతులు వచ్చి చెప్తున్నారు, దేవదూతల సాక్ష్యం చెప్తున్నారు, శిష్యులు అల్లకొల్లోలంగా పరుగులెడుతున్నారు, పట్టణమంతా గలిబిలైపోయింది. ఈ గలిబిలికి, ఈ హడావిడికి, ఈ బ్రేకింగ్ న్యూస్కి మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారో అని ఇద్దరు శిష్యులు యెరూషలేం నుంచి ఎటు పరిగెడుతున్నారు? ఎమ్మాయిమ మార్గంలో పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మరియా దుఃఖపడుతున్న మరియా సంతోషంతో పరుగులు పెట్టుకుంటూ పేతురు అన్న దగ్గరికి వచ్చి చెప్పింది. యోహాను, పేతురు ఎక్కడో రహస్యంగా అండర్ గ్రౌండ్లో ఉన్నారు. పరుగులు పెట్టుకుంటా వెళ్ళి ఖాళీ సమాధిని చూసి వస్త్రాలు పడి ఉండటం, దేవదూత కూర్చొని ఉండటం కదా, వస్త్రాలు చిందరవందరగా, ఆయన రుమాలు చుట్టి పెట్టి నీట్గా అమర్చినట్టుగా ఉండటం. అందుకనే ఈ శిష్యులు అంత పవర్ఫుల్గా తయారయ్యారు. అందుకనే వాళ్ళ విశ్వాసం, పునరుద్ధానం, నిరీక్షణ అనే అంశాలు క్రైస్తవ జీవితంలో పేతురు ద్వారా అంత అద్భుతమైన సామర్థ్యంతో, రుజువుతో రాయబడింది. ఇప్పుడు ఇలాగా ప్రభువు లేచాడు అని చెప్పగానే మళ్ళీ సభ వాళ్ళందరూ కూడుకొని ఏం చేస్తున్నారన్నా, ఇప్పుడేం చేద్దాం అని ఆ కావలి వాళ్ళకి, గాడ్ డ్యూటీ చేసే వాళ్ళకి ఏమి ఇచ్చారంటనా, అరే మీరు నిద్రపోతా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పండి రా అన్నాడు. ఒకవేళ ఆయన బాడీని ఎత్తుకుపోయి ఉంటే ఈ ఆఫీసర్స్ ఏం చేయాలన్నా? ఆఫీసర్స్ ఏం చేయాలమ్మా? పవర్ వాళ్ళ చేతుల్లో ఉంది. శిష్యులు గలిలయ వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వీళ్ళు ఇదంతా ఈవెంట్ అంటే ఎక్కడ జరుగుతుంది? యెరూషలేంలో జరుగుతుంది. సమాజం వాళ్ళ చేతుల్లో ఉంది, పవర్ వాళ్ళ చేతుల్లో ఉంది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. శిష్యులు పామరులు, విద్య లేనోళ్ళు, డబ్బులు లేనోళ్ళు, వాళ్ళని పట్టుకొని ప్రాసిక్యూట్ చేసి మళ్ళీ బాడీని తీసుకొని సమాధిలో పెట్టడం ఎంతసేపటి పని వాళ్ళకి? ఎంత పని. ఈలోపే ఆయన్ని సిలువ వేసే రోజునే ఎవరు చనిపోయాడు? ఇస్కరియోతు యోధా ఉరేసుకొని చచ్చిపోయాడు. మళ్ళీ వాడి హెల్ప్ తీసుకొని మళ్ళీ కనుక్కొని ఏం జరిగిందో ఒకవేళ మనబోటోడు ఎంక్వైరీ చేసి కనుక్కుందామంటే వాళ్ళకి ఫేవర్గా, ఫ్రెండ్గా ఉన్న ఆ ఇస్కరియోతు యోధా చచ్చిపోయాడు. అందుకని వీళ్ళు అంటున్నారు, మళ్ళా ఈ సమాజం అంతా, సభంతా కూడుకొని మళ్ళీ ఆ గాడ్లకి డబ్బులు ఇచ్చి, కావలి వాళ్ళకి డబ్బులు ఇచ్చారే, మీరు నిద్రపోతుంటే ఎవరో వచ్చి ఆయన ఎత్తుకుపోయారు అంటే ఆ గాడ్లు ఒక డౌట్ పెట్టారు. ఏం డౌట్ పెట్టారు? సార్ మేము నిద్రపోతున్నామని చెప్తే, డ్యూటీ చేయకుండా మేము నిద్రపోతున్నామంటే మా ఆఫీసర్ మమ్మల్ని ఏం చేస్తాడు? మీకు ఈ భావాలు తెలీదు. డ్యూటీలు చేసే వాళ్ళకి, యూనిఫామ్ పర్సనల్స్కి బాగా తెలుసు. అంటే ఇప్పుడు ఆ పొలిటీషియన్స్ లేకపోతే ఆ రిలీజియస్ పీపుల్ ఒక డ్యూటీ అపాయింట్ చేశారు మనకి. ఆ డ్యూటీలో ఇద్దరు గార్డ్స్ని ఎస్పీ డిప్యూట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు నిద్రపోతుండగా అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎస్పీ ఏం అడుగుతాడు? అరే మీరు డ్యూటీ చేయకుండా మీరెందుకు నిద్రపోతున్నారు అన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి? ఉద్యోగాలు పోతాయి, ఛార్జ్ షీట్ రైజ్ అయింది. అందుకని వీళ్ళు వెంటనే అన్నారు, సార్ మేము నిద్రపోతున్నామని మీరు పబ్లిక్కి చెప్తే మా ఉద్యోగాలు పోతాయంటే వీళ్ళు ఏం చెప్పారు? మేము సమ్మతిపరుస్తాం. సమ్మతిపరచడం అంటే మేము మేనేజ్ చేస్తాంలే మీ ఆఫీసర్ని, మీరు మాత్రం ఇదే మాట చెప్పండి. అప్పుడు కూడా ఈ సన్హెడ్రిన్ సభ వాళ్ళందరూ కూడుకోవటాన్ని మనం చూస్తాం కదా. ఎన్ని సందర్భాలు చెప్పుకున్నాం? ఒకటి, లాజరు లేచినప్పుడు. రెండు, ప్రభువుని చంపటానికి ప్లాన్ చేసినప్పుడు. మూడు, ప్రధాన యాజకుని ముందు ప్రభువుని నిలబెట్టినప్పుడు. నాలుగు, పిలాతు ముందు ప్రభువుని నిలబెట్టినప్పుడు. ఐదు, ప్రభు పునరుద్ధానుడై లేచిన తరువాత కదా. లేచిన తర్వాత కూడా ఇప్పుడు మనం చదువుకున్న సందర్భంలో అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను
మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. అప్పుడు మళ్ళీ వచ్చారు వీళ్ళంతా. ప్రధాన యాజకుడు, అన్న, కయప, యోహాన్, అలెగ్జాంద్రు. అన్న వీళ్ళందరికీ ఏమన్నా లోపల పనిచేస్తుందా లేదా? ఏం పని చేస్తుంది? ఒకటి మైండ్. మైండ్ అంటే ఏంటన్నా? లాజికల్గా ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా ఆలోచిస్తే, ఏ లాజికల్గా? కామన్ సెన్స్ అంటారు కదా. కామన్గా ఒక కామన్ సెన్స్తో మనం ఆలోచన చేస్తే, చదువుకున్నోళ్ళు వీళ్ళు, పవర్ఫుల్ పీపుల్, మంచి జ్ఞానవంతులు, వీళ్ళకి ఏం అర్థం అవ్వాలా మీరు చెప్పండి? ప్రభు చేసిన అద్భుతాలు, ప్రభు చేసిన బోధలు, ప్రభు చెప్పిన క్లెయిమ్స్, నేను ఇలా ఇలా చేస్తాను అని ప్రభు చెప్పినటువంటి ఆ రుజువులు ఉన్నాయే, అవన్నీ వాళ్ళ ముందు కరెక్ట్గా నెరవేరాయి. ఆయన చనిపోవటం జరిగింది, ఆయన తిరిగి లేవటం జరిగింది. ఆయనతో ఉన్న ఇద్దరు వాళ్ళ ముందే నిలబడున్నారు. నిలబడి వాళ్ళ పక్కనే పుట్టుకతోనే కుంటివాడు కూడా స్వస్థపరచబడి ఆయన పేరులో జరిగినటువంటి అద్భుతం, శక్తివంతమైన కార్యం వాళ్ళ కళ్ళ ముందుంది. ఇప్పుడు వీళ్ళేమనాలా? ఓ ఎంత గొప్ప దేవుడినా, నిజమైనటువంటి దేవుడని. అన్ని కామన్ సెన్స్ కదా. ఒకటి కామన్ సెన్స్ లాజిక్గా, రెండోది నా వరకు ఏమనిపించిందంటే మనస్సాక్షి. మనస్సాక్షి అంటేనా కాన్షియస్నెస్ కదా. అరే ఇలా ఇలా జరిగింది, వాడికి డబ్బులు ఇచ్చాం, యోధా చచ్చిపోయాడు, వీళ్ళకి డబ్బులు ఇచ్చాం, ఇలా మేనేజ్ చేసాం. కానీ పేతురు కూడా సర్వే చేస్తారు కదా, ఎవర్రా వీళ్ళు, ఈయనతో పాటు ఎక్కడో వీళ్ళు, ఏం చదువుకున్నారు వీళ్ళు. కామన్గా మనం కానీ ఆలోచన చేస్తే, నేనెందుకు ఇంత దుర్మార్గంగా, ఇంత వ్యతిరేకంగా, వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను, ఈయన ద్వారా ఇలా జరిగింది, ఇదిగో ఈయన ఈ కుంటోడు లేచాడు అని మనస్సాక్షిలో వీళ్ళకేం కలగాలన్నా? చాలా గర్దింపు కలగాల. అది కూడా కలగల. మనస్సాక్షిలో గర్దింపు కూడా కలగల. సరే, ఎంతకంటే ఇక ఆఖరిసారిగా ఈ సమాజం వాళ్ళు, ఈ పెద్దలు, ఈ మహాసభ కూడుకోవటం ఆఖరిగా ఒక్కసారితో ఇక లాస్ట్ టైం కనిపించింది మనకు అపోస్తుల కార్యాల గ్రంథంలో. ఎప్పుడో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూద్దామా? స్టెఫెన్, వెరీ గుడ్. 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి. ఎవరన్నా ఇప్పుడు ఇక్కడ 9వ వచనంలో మీరు చదివితే 6:9లో మధ్యలో కొందరు వచ్చి స్టెఫెన్తో, దొరకలేదా? అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, కిల్కియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. కానీ మాట్లాడుతూ ఉండగా స్టెఫెను యొక్క విధానాన్ని, ప్రసంగాన్ని వాళ్ళు అడ్డుకోలేకపోయారు. ఆత్మచేత, జ్ఞానం చేత నింపబడిన వాడుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు 12వ వచనం, ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని, ఎక్కడికి పట్టుకుపోయారు? మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలువబెట్టిరి. అప్పుడు ఇదిగో స్టెఫెనును కూడా అలాగే పట్టుకున్నారు. ఇంకొక సందర్భంలో కనిపిస్తారు, ఆఖరిగా పౌలన్న గారిని కూడా పట్టుకొని యెరూషలేములో మహాసభ వాళ్ళ ముందు నిలబెట్టినప్పుడు కూడా ఆయన హెబ్రీలో, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. హెబ్రీలో ఎందుకు మాట్లాడాడు? బోల్డన్ని సంవత్సరాలు ఈయన ఆసియా, కిల్కియా అంతా తిరుగుతూ ఉన్నాడు, మాసిదోనియాలో తిరిగి యెరూషలేముకి చాలా సంవత్సరాల తర్వాత ఎఫెస్సు పట్టణం నుంచి వచ్చాడు. అందుకని ఈయనకి అసలు హెబ్రీడా అనే డౌటు, ఈయనకి హెబ్రీ భాష వచ్చా, ఈయన యూదుడా అనే డౌట్. అందుకని ఆ రోమా అధికారి పట్టుకుంటే భక్తుడైన పౌలు గారు ఏమన్నాడు? హెబ్రీ భాషలో నన్ను మాట్లాడిని అని రోమా లాంగ్వేజ్లో చెప్పేటప్పుడు వాడు బిత్తరపోయాడు. అన్న, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇంట్రెస్టింగ్ థింగ్స్ మాత్రమే కాదు. ఈ రోజుల్లో మిమ్మల్ని ఎవరైనా ఒక రష్యా అధికారి పట్టుకున్నాడు అనుకోండి యుక్రెయిన్లో, మీరు రష్యాలో మాట్లాడగలరా? యుక్రెయిన్ భాషలో మాట్లాడగలరా? మాట్లాడితే ఏంట్రా ఇతను మా భాషలో మాట్లాడతారు కదా,
ఆ రోజుల్లో భాష రాదు. ఈ రోజుల్లో భాషలు బాగా వచ్చేసి మనకి ఇంగ్లీష్, హిందీ అన్నీ బాగా తెలిసిపోయినాయి. కానీ ఆ రోజుల్లో ఎవరైనా ఒక దూరపు భాష మాట్లాడుతున్నారంటే గొప్ప ఇది. అందుకనే భాషలలో పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేయటానికి, ప్రపంచవ్యాప్తంగా సువార్త అందించబడటానికి ఆయన భాషలలో మాట్లాడే శక్తిని ఆయన శిష్యులకు ఇచ్చాడు. ఇలాగా లాజరు చనిపోయినప్పుడు, పునరుద్ధానుడై లేచినప్పుడు, ఆ తర్వాత ప్రభువుని పట్టుకోవాలనుకున్నప్పుడు, ఆ తర్వాత ప్రధాన యాజకుడు చైర్పర్సన్గా ఉన్నప్పుడు, పిలాతు చైర్పర్సన్గా ఉన్నప్పుడు, ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత, ఆ తర్వాత ఇదిగో ఈ కుంటివాడు స్వస్థపరచబడినప్పుడు, స్టెఫెనును పట్టుకున్నప్పుడు, లాస్ట్లో భక్తుడైన పౌలన్న గారిని మహాసభ ముందు నిలబడినప్పుడు ఈ సభ వాళ్ళందరూ కూడా సత్యాన్ని రుచి చూశారు, రుచి చూశారు, రుచి చూశారు. ఇప్పుడు ఏ అంతస్తులో వీళ్ళకి సత్యం ప్రకటించబడింది? ద ట్రూత్, ద ఎవిడెన్స్ వీళ్ళకి ఏ స్టాండర్డ్స్లో వీళ్ళ ముందు ప్రదర్శన చేయబడిందంటే నిరుత్తరులు అన్న ఆ మాట అందుకే అన్నాను. అంటే దే ఆర్ ఆన్సర్లెస్, దే కెనాట్ డినై ఎనీమోర్. మనుషులు బాగవుతున్నారు, పునరుద్ధానం జరిగింది, శిష్యులు మాట్లాడుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంక ఎంతకంటే వివరంగా, విశదంగా ఒక సత్యాన్ని నిరూపించగలిగినటువంటి విషయం ఏముంటుంది? అయినా కానీ వాళ్ళు ప్రభువుని నమ్మటానికి ఇష్టపడలేదు. ఈ నామాన్ని ప్రకటించకూడదు, ఈ సత్యాన్ని ప్రకటించొద్దు, ఆయన పేరు మీరు ఎత్తొద్దు అన్న. అప్పుడు పేతురు భక్తుడు ఏమన్నాడు? 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 19వ వచనం. ఈ నామమును మీరు మనుష్యులతో మాట్లాడకూడదని 4:17లో ఏమన్నారంటే, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండాటకే ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టాలని బెదిరించి 18లో ఏ మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అప్పుడు పేతురు ఏమన్నాడనా? అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. దేవుని మాట వినాలా, మరి అధికారుల మాట వినాలా అన్నా? ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? దేవుని మాట మేము వినాలి, అధికారుల మాట మీరు చెప్పే మాట వినక్కర్లేదంటున్నారు. అంటే ఇప్పుడు మనం దేవుని మాట వినాలా, మరి గవర్నమెంట్ మాట వినాలన్నా? అమ్మా, దేవుని మాట వినాలా, గవర్నమెంట్ మాట వినాలా? రెండు వినాలా? ఇప్పుడు భక్తుడైనటువంటి దానియేలు ఉన్నాడు, ప్రార్థన చేయకూడదు అని చెప్పారు. దానియేలు విన్నాడా? ఎందుకు వినలా? మొర్దెకయ్యని వంగమన్నారు, నమస్కరించమన్నారు. మొర్దెకయ్య ఏం చేశాడు? హనన్యా, హజర్యా, మిషాయేళ్ళు ఉన్నారు. రాజా నెబుకద్నెజరు నీకు జవాబు చెప్పాల్సిన అవసరమే లేదు అన్నారు కదా. కానీ పేతురు తన పత్రికలో మీరు కానీ గమనిస్తే, అధికారులకు లోబడుడి, మీ యజమానులకి లోబడుడి, మీ బాస్కి లోబడుడి. చూస్తారా, చాలా సందర్భాల్లో నేను చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం వస్తుంది. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 చదువుతారన్నా? 12, 13. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులైన దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. 13
మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి రాజు అందరికిని అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండు. రాజులకు లోబడండి అన్నాడు. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుటయు దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండు. దేవుని దాసులమని లోబడి ఉండు. 18వ వచనం పనివారలారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండి. ఇన్నిసార్లు చెప్పాడన్నా. సహోదరులకు కూడా చెప్పాడు, స్త్రీలారా మీరు కూడా లోబడి ఉండండి అని 5వ వచనం 3:5 కూడా చెప్పాడు. అటువంటి పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత లోబడండి 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 అని చెప్పడాన్ని మనం చూస్తాం. పేతురు ఒకవైపు ఏమన్నాడన్నా, యజమానులకు లోబడండి, మీ ఇంట్లో లోబడండి, మీ బాస్కి లోబడండి, మీ కింగ్కి లోబడండి, మీ గవర్నర్కి లోబడండి, మీ ప్రెసిడెంట్కి లోబడండి, మీ ప్రైమ్ మినిస్టర్కి లోబడండి అని అన్నీ చెప్పి ఆయన ఏమంటున్నాడు, నీ మాట మేము వినాలా అంటున్నాడు. ఏంటిది అంటే చెప్పండమ్మా. కరెక్ట్. దేవుని యొక్క విషయానికి విధానానికి దేవుని యొక్క అంటే వాక్య నియమానికి వ్యతిరేకంగా ఒక విశ్వాసం ఏమన్నా చేయాల్సి వస్తే అప్పుడేం చెప్పాలంటే ఇది దేవుని కొరకు మేము చేయలేమండి అని చెప్పాలి. కానీ మామూలుగా వాళ్ళు ఏ ఆజ్ఞ చెప్పినా, ఏ మాట ఆజ్ఞాపించినా, ఏ సంగతిని వాళ్ళు మనకి అలాట్ చేసినా, అపాయింట్ చేసినా దేవుని పిల్లలు ఆ పనికి ఏం చేయాలంట, లోబడాలి. ఒకవేళ ఒక విశ్వాసి ఏదైనా దేవుని వాక్యానికి విరుద్ధంగా పాపము చేసేలాంటి పని ఏదైనా ఒకవేళ మనకి అసైన్ చేయబడితే దేవుని పిల్లలు ఏం చేయాలంట, సారీ సార్ అని చెప్పాలి. కానీ ఒకవేళ ఒక బాస్ తన ఆజ్ఞ మేరకు మనకేదైనా అప్పగిస్తే దాన్ని ఖచ్చితంగా మనము చెయ్యాలి, లోబడాలి, తప్పకుండా చేయాలి. కాబట్టి అలాగా భక్తుడైనటువంటి పేతురు ప్రభు చెప్పిన మాట మేము చేయాలి అని ఆ సన్హెడ్రిన్ ముందు చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళి పని చేయటాన్ని మనం గమనించగలుగుతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. ఒక 5 మినిట్స్ ఉంది, ఒక చిన్న తలంపు చూసి మనం క్లోజ్ చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారయుండి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. వాళ్ళు సమిష్టిగా పెట్టుకున్నారు. వాళ్ళకున్నదంతా తెచ్చి అందరూ పంచుకొని జీవించారు. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తాం. ఒకటి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ సన్హెడ్రిన్ సభ, వాళ్ళ బెదిరింపులు, వాళ్ళ కష్టాలు, ఇవన్నీ కూడా దేవుని పిల్లలకు ఎక్కడి నుంచి వచ్చాయంటనా? ఎక్కడి నుంచి వచ్చాయంటే బయట నుంచి వచ్చాయి కదమ్మా. సాతానుడు సంఘం మీద 2 రకాలుగా ప్రయత్నం చేస్తాడు, 2 రకాలుగా అటాక్ చేస్తాడు కదా. అటాక్ చేయటం అంటే దాడి చేస్తాడు. ఒకటి, సింహంలాగా దాడి చేస్తాడు. సింహం అంటే భయపెట్టేది కదా, గర్జిచ్చిద్ది, కంగారు పెట్టిద్ది కదా, మృంగుతాను అన్నట్టుగా తిరుగుతున్నాడు అని పేతురు భక్తుడే చెప్పాడు తన పత్రికలలో. కాబట్టి బయట నుంచి వచ్చే శ్రమని, అపవాది యొక్క ఎదురుదాడిని సింహంలాగా చూపిస్తున్నాడు. కానీ ఇక్కడి నుంచి ఇప్పుడు కెమెరా ఇప్పుడు దాకా బయట వైపు చూపించాడు కదా. బయట వైపు అంటే ఇదిగో సన్హెడ్రిన్ సభ,
బెదిరింపులు, చెరసాల, పేతురికి బెత్తాలతో దెబ్బలు, యోహాను పరిగెట్టుకుంటూ అందరూ వెనక్కి వచ్చి స్వజనులతో కలిసి ప్రార్థన చేయటం, ఈ వివరాలన్నీ బయట జరిగిన సంఘటనలు. ఇప్పుడు సడన్గా లూకా భక్తుడు కెమెరాని ఎక్కడికి తెచ్చాడన్నా? సంఘం లోపలికి తెచ్చాడు. లోపలికి తెచ్చేటప్పటికే, కెమెరా లోపలికి వచ్చేటప్పటికే సీన్ అంతా మారిపోయింది. ఏం మారిపోయింది? బయటేమో హడావిడి, కంగారు, బెదిరింపులు, శ్రమ. లోపల చూసేటప్పటికే ఏక మనస్సు, ఏక హృదయం, అందరూ సమిష్టిగా తినటం, ఆనందించటం, ఎంజాయ్ చేయటం, హ్యాపీగా ఉండటం, ఆదరించుకోవటం, అందరూ ఎవరికి కూడా కష్టం లేకుండా సంతోషభరితమైన ఆత్మ నింపుదలతో కూడిన అనుభవం ఎక్కడన్నా? లోపల, సంఘం లోపల. ఇప్పుడు అలా సంఘం ఎంజాయ్ చేస్తూ ఉండగా, దేవునిలో సంతోషంగా ఉండగా, 5వ అధ్యాయంలో సాతానుడు మళ్ళీ ఒక దాడి చేశాడు. ఎలా దాడి చేశాడు చెప్పండి? సర్పంలాగా దాడి చేశాడు కదా. సర్పం ఏం చేసిద్ది అంటనా? యుక్తిగా పనిచేసిద్ది. యుక్తిగా అంటే మోసగించిద్ది. ఆ మాటే యూజ్ చేశాడు భక్తుడైనటువంటి పేతురు. అపవాది చేత మీరు ప్రేరేపించబడి ఎందుకు మోసం చేశారు? డిసెప్షన్, డిసీవింగ్, మోసగించే పని. అంటే బయట సింహంలాగా గర్జిస్తాడు, లోపలేమో సర్పంలాగా మాయ చేస్తాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలో సంఘానికి కలిగిన శ్రమలో లోపల కలిగిన శ్రమను గురించి చెప్పటానికి లూకా భక్తుడు పూనుకొని కెమెరాని లోపలికి తిప్పగానే లోపలంతా సిట్యువేషన్ ఎట్లా ఉందంటే, నేను ఇలా రాశాను. ఒకటి, అవుట్డోర్ మ్యాటర్స్ ఆఫ్ ద చర్చ్. అవుట్డోర్ మ్యాటర్స్ ఆఫ్ ద చర్చ్. అవుట్డోర్ అంటే బయట. ఇప్పుడు మనం చదివిన అంశంలో నుంచి ఇండోర్ మ్యాటర్స్ ఆఫ్ ద చర్చ్. ఇండోర్ మ్యాటర్స్ ఆఫ్ ద చర్చ్ అంటే 4 గోడల మధ్య సంఘం ఎలా ఉండాలా కదా, ఇంటర్నల్గా సంఘం ఎలా ఉండాలా. ఇలా ఉండాలి అని చెప్తే నాకు కూడా భలే బాగుంటుంది. ఎందుకు? అందరూ సంపద, ఆస్తులన్నీ అమ్మి ఎక్కడ పెట్టారంట? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అది ప్రాక్టీస్, బట్ ద ప్రిన్సిపల్ ఈజ్ డిఫరెంట్ కదా. మనం చూడాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ని చూడాలా, ప్రాక్టీసెస్ని గమనించాలి, ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి. అట్లాగా ఆ వ్యత్యాసంలో నేను ఒక చిన్న మాట రాశాను, అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. బయటేమో సంఘం అవుట్డోర్లో పవర్ఫుల్గా ఉంది, ప్రభావవంతంగా ఉంది కదా. బయటేమో ప్రభావం చూపిస్తూ ఉంది, ఐ హ్యావ్ రిటన్ పవర్ఫుల్గా ఉంది. కానీ లోపలేమో ప్రేమతో కనిపిస్తుంది కదా. ఇన్సైడ్ చర్చ్ ఎట్లా ఉందంట? బయటేమో ప్రభావం, లోపలేమో ప్రేమ. ఇన్సైడ్ లవ్, అవుట్ సైడ్ పవర్. బయట ధైర్యంగా ఉన్నారు, లోపలేమో దీనత్వంతో ఉన్నారు కదా. బయటేమో ప్రభువుని ప్రకటిస్తున్నారు, లోపలేమో ప్రభువుని ప్రదర్శన చేస్తున్నారు. ప్రభు చేసినట్టుగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎందుకు వీళ్ళందరూ అమ్మేసి తెచ్చి ఒకళ్ళ కోసం ఒకళ్ళు సహాయం చేసుకున్నారు అనుకున్నామన్నా? ఎందుకు చేశారంట? మన రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క ఐశ్వర్యం, కృపను మీరు ఎరుగుదురా. ఏం చేశాడు ఆయన? ఆయన ధనవంతుడయ్యుండి ఏం చేశాడన్నా? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ప్రభు ఏమైపోయాడు? చాలాసార్లు మనం ఆరాధనలో చెప్పుకుంటాం. ఈ థాట్ వాళ్ళని ఏం చేసిందంటే ప్రవోక్ చేసింది, బలవంత పెట్టింది. మన ప్రభువే అంతా విడిచిపెట్టాడు కదా. మన ప్రభు మన కోసం ఐశ్వర్యాన్ని, సంపదని, స్థానాన్ని, మహిమను వదిలిపెట్టాడు కదా. మనం మన తోటి వారి కోసం ఎంత చేయలేమా అని అపోస్తుల ప్రథమ బోధలో అనేక మంది విశ్వాసులు ఉజ్జీవింపబడ్డారు. అందుకని వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి లోపలేమో ప్రభుని ప్రదర్శన చేస్తున్నారు, బయటేమో ప్రభుని ప్రకటిస్తున్నారు. బయట
పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నారు, లోపలేమో అన్ని పంచుకుంటున్నారు కదా. దే ఆర్ షేరింగ్. బయట ఆపదలు ఉన్నాయి, లోపలికి వస్తే ఆదరణ దొరికింది. బయటేమో అన్యాయాన్ని ఫేస్ చేశారు, లోపలికి వచ్చేటప్పటికే ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. బయట బలం చూపించారు, లోపల వాటి ఫలాలను చూపించారు. అలాగా దేవుని పిల్లలు, మొదటి శతాబ్దంలోని శిష్యులు ప్రభు కోసం జీవించారు. ఒకవేళ మీకు సాధ్యమైతే, మీకు అనుకూలత ఉంటే, వాళ్ళు పంచుకున్న విధానం ఆ ప్యాసేజ్లో 32 నుంచి 37 దాకా మీరు వాళ్ళ విధానాల గురించి ఏమైనా రాసుకొని వస్తే 3 థాట్స్లో బాగుంటుందని నాకు ఆశ ఉంది. అంటే వాళ్ళ సమర్పణను చెప్తామా? అక్కడ ఒక అద్భుతమైన క్యారెక్టర్ కూడా ఉన్నాడు. ఎవరైనా? బర్నబా గురించి ఉంది. బర్నబా గురించి కూడా మీకు తెలిసినటువంటి తలంపులు రాసుకొని రండి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం వాటిని ఆలోచన చేద్దాం. ప్రభు ఈ తలంపులన్నీ మనందరి వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. 1-2 అంశాలు ఉన్నాయి, వాటిని